బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు ఎలుక ఎరుక. ఓ రోజు ఎలుకలన్నీ పెద్ద ఎలుక వద్దకు వెళ్ళి, ఊళ్ళోని ఇంటి యజమానులంతా అప్రమత్తమయ్యారు. మనల్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోళ్ళు పెట్టి మనల్ని హతమార్చే ప్రయత్నాలు ప్రారంభించారు అంటూ గగ్గోలు పెట్టాయి. ఇక మేము పల్లెల్లో నివసించలేము, పట్టణాలకు వెళ్ళిపోతాం. అక్కడ బోన్లో చిక్కకుండా మెలకువలు నేర్చుకుని చక్కగా బతుకుతాం అని భీష్మించుకున్నాయి. పెద్ద ఎలుక వాటిని సముదాయించే ప్రయత్నం చేసింది. అయినా అవి పల్లెల్లో ఉండంగాక ఉండం అంటూ మొండికేశాయి. ఇంతలో ఆ పల్లెకు చుట్టపు చూపుగా ఓ ఎలుక రంగుగుడ్డలేసుకుని గెంతుతూ వచ్చింది. అన్ని ఎలుకలు దానికి ఆహ్వానం పలికాయి. అదే సమయంలో ఓ మిద్దింటి నుంచి చేపల కూర వాసన గుప్పు గుప్పుమని వచ్చింది. పట్టణం ఎలుకకు నోరు ఊరింది. ఎన్నాళ్ళయిందో చేపల కూర తిని, నేను వెళ్ళి తిని వస్తా అని లొట్టలేసుకుంటూ బయలుదేరింది. ఆశపడి వెళ్ళొద్దు, ఇక్కడ అందరి ఇళ్లలో బోళ్ళు పెట్టి ఉన్నాయి, పొరపాటుగా నువ్వు బోల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అంటూ ఎలుక పెద్ద హెచ్చరించింది. పట్టణం ఎలుక ఎగిరెగిరి నవ్వింది. నేనేమైనా పల్లెటూరు ఎలుకనా వారు వేసే ఎరలకు ఇరుక్కుపోవడానికి అంటూ మిద్దెంటి వైపు దౌడు తీసింది. ఏం జరుగుతుందో చూద్దాం అని ఎలుకలన్నీ దాని వెనుకే పరుగులు తీశాయి. మిద్దె ఇంటిలోకి వెళ్తున్న పట్టణం ఎలుకను చూసిన మరో పెళ్ళ ఎలుక కూడా నోరూరింది. దాంతో అది ఆ మిద్దె ఇంటిలోకి పట్టణం ఎలుక కన్నా ముందే దూరింది. బోనులో పెట్టిన ఎండుచేప వాసనకి పల్లె ఎలుక పరవశించి పోయింది. ముందు వెనుకలు చూడకుండా నేరుగా వెళ్ళి చేపను లాగింది. డబుక్కున బోను మూతపడటంతో ఇరుక్కుపోయానని తెలుసుకుని కుయ్ కుయ్ అని అరుస్తూ రచ్చ చేసింది. పట్టణం ఎలుక ఏమి చేయబోతుందో అని మిగిలిన పల్లె ఎలుకలని అటకెక్కి వేడుక చూడసాగాయి. పట్టణం ఎలుక ఒయ్యారంగా మరో బోను ముందర నిలబడి, ఇట్లాంటి బోనులు ఎన్ని చూడలేదు అంటూ ఇంటి యజమాని తెలివిని ఎద్దేవా చేస్తూ పడి పడి నవ్వింది. బోనుపైకెక్కి నాట్యం చేసింది. బోనులోని ఎండుచేప నన్ను తినకుండా వెళ్ళిపోతావా మిత్రమా అని అడిగినట్లు అనిపించింది దానికి. అయినా పట్టణంలోని పెద్ద పెద్ద బోన్లోనే చిక్కలేదు నేను. అలాంటి నాకు ఈ పల్లెటూరు బోను ఒక లెక్క. కనురెప్పలు మూసి తెరిచేలోగా టపీమని వెళ్ళి బోనులోని చేపను నోటితో లాక్కుని రాను అంటూ బోనులోకి దూరి చేపను లాగింది. టక్కుమని బోను మూత పడిపోయింది. ఇరుక్కుపోయిన సంగతి తెలుసుకుని బోనును లోపలే డిషుమ్ డిషుమ్ అని కొట్టడం ప్రారంభించింది. ఆ ఆపదను ముందే గ్రహించిన పెద్ద ఎలుక అటకెక్కి చూస్తున్న తోటి ఎలుకల గుంపును తోడుకొని ఆ రెండు బోనుల వద్దకు వెళ్ళింది. తమ బలమంతా ప్రయోగించి ఆ రెండు ఎలుకలను బయటకు తీసి వాటికి ప్రాణభిక్ష పెట్టాయి ఆ ఎలుకలన్నీ. వెంటనే పెద్ద ఎలుక మిద్దింటి ముందరి పూల తోటలో ఆ ఎలుకలన్నింటినీ సమావేశపరిచి, మనం బోనులో పెట్టిన ఎరల ఆకర్షణలో పడి పెద్ద ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకోకూడదు. ఆ ఎరుక ఉంటేనే పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా ఎలుకలు బతికి బట్టగలవు. అసలు మనుషులు ఎలుకల్ని ఎందుకు బోనులో బంధిస్తారో తెలుసుకోవాలి. వారి విలువైన వస్తువులను, ఆహారాన్ని మనం నాశనం చేయడం వల్లనే వారు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు, బోనులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశాల విశ్వంలో మనకెన్నో ఆహార పదార్థాలు దొరుకుతాయి. కాబట్టి మనుషుల వస్తువులపై మన వ్యామోహం తగ్గించుకుంటే మనుషులు, మనం, ఇతర వర్గాలం క్షేమంగా ఉంటాం అంటూ హితబోధ చేసింది. ఆ మాటలతో జ్ఞానోదయం చెందిన పల్లె ఎలుకలు తమ పట్టణ ప్రయాణాన్ని విరమించుకున్నాయి. మంచి మాటలు చెప్పే పెద్ద దిక్కు మాకు లేదు, అందువల్ల అనేక ఎలుకలు ప్రాణాలు పోగొట్టుకున్నాయి అని పట్టణం ఎలుక కొద్దిసేపు బాధపడింది.
తరువాత తన ప్రాణాలను రక్షించిన ఎలుకలన్నిటికీ ధన్యవాదాలు తెలిపి తనతో పాటు తీసుకువచ్చిన తీపి మిఠాయిలను అన్నింటికీ పంచిపెట్టింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.